హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. తమ్నెల్ చూసి నేను ఎక్కడికి వెళ్తున్నానో మీ అందరికీ ముందు తెలిసిపోయి ఉంటుంది. నేనైతే అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాను గైస్. నా ఫ్యామిలీతో అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు. అందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాను. వ్లాగ్ చేసి పెడతాను, మీరందరూ కూడా చూసేయండి. అన్నవరంలో కలుసుకుందాం. బాయ్ గైస్. బయట ఎండలు మామూలుగా లేవు అసలు. ఆ ఎండలో తిరిగితే ఇంకా మా పని అంతే. అసలే మాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఎండకు భయపడి కొంచెం ఫాస్ట్గానే స్టార్ట్ అయ్యాం. మేము అన్నవరంకి రీచ్ అయిపోయాము. అన్నవరం అయితే వచ్చాము. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది, సో అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాం. భక్తులని కొండపైకి తీసుకెళ్తుంది బస్సు. ఇది పర్ హెడ్కి 10 రూపీస్ అనుకుంటా టికెట్. ఇప్పుడే వచ్చింది, ఖాళీగా ఉంది. ఫస్ట్ అయితే మేమే ఎక్కేసాం బస్సు. బస్సు ఎక్కేద్దాం రండి. చూడండి, బస్సులో ఎవ్వరు లేరు. బస్ అంతా ఖాళీ. చూసుకోండి, బస్ అంతా ఖాళీగా ఉంది కదా. ఏ సీట్లో కూర్చోలో తెలియట్లేదు అనమాట. ఇంకా ఎవరు రాలేదని చెప్పి మేము వీడియోస్ అలా తీసుకున్నాం అనమాట. బస్కి ఎంట్రన్స్లో అక్కడ చిన్న మిర్రర్లా ఉంది, క్యూట్గా అనిపించింది. సో అందుకే వీడియో తీసుకున్నాము. కొండపైకి బస్సు ఇప్పుడే స్టార్ట్ అయింది. కొండపైకి అయితే వచ్చేసాము. దర్శనానికి వెళ్దాం రండి. అదేంటో ఎప్పుడు అన్నవరం వెళ్ళినా మేము ఈ బొట్టు అయితే కంపల్సరీ పక్కా పెట్టించుకుంటాము. అదేంటో ఈ బొట్టు లేనిదే అన్నవరం వెళ్ళిన సాటిస్ఫాక్షన్ రాదనమాట. మాకు చాలా ఇష్టం ఈ బొట్టు మాకు. ఫోన్స్ అన్నీ ఇక్కడే ఇచ్చేసేయాలి. పైకి అయితే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇందాక ఫోన్స్ మనం అక్కడ ఇచ్చేసాం కదా, అక్కడ ఇచ్చి ఈ కౌంటర్ దగ్గర తీసుకోవాలన్నమాట.
మా దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం కూడా. చాలా ఖాళీగా ఉంది, ఫస్ట్ వచ్చాం కదా. మా దర్శనం అయిపోగానే ఇంకా జనాలు పెరిగిపోయారనమాట. ఇటు వచ్చే ఇది సెకండ్ టైం మేము ఫ్రెండ్స్తో కలిసి రావడం. సో అలా కొన్ని ఫొటోస్ కూడా దిగాము అక్కడ గుడి దగ్గర. నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా బాగా ఇష్టం అన్నమాట. సో ఇక్కడ ఆంజనేయ స్వామికి 360 ఒత్తు ఉంటుంది కదా. సో అది వెలిగిస్తున్నారు. మేము కూడా వెళ్దామని చెప్పి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసి వచ్చామన్నమాట. షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన షాపింగ్ చేసి నెక్స్ట్ బోన్ చేయడానికి దర్శనం అయిపోయింది గైస్. ఇప్పుడు భోజనం చేయడానికి వెళ్తున్నాం మేము. ఫ్రెండ్స్ కమ్. దేవుడు పాట పాడు. రామచంద్ర 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 గోవింద గోవింద శ్రీ వెంకటేశ గోవింద బచ్చాచల గోవింద. భోజనానికి వెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఫింగర్ పెట్టి ప్రసాదం తినడానికి వెళ్ళాలి గైస్.
భోజనాలు అయితే వేడివేడిగా చాలా బాగున్నాయి గాయ్స్. అదేంటో రోజు మన ఇంటి దగ్గర చేసుకున్న పులిహోరే, ఆ సాంబారే, ఆ పప్పే, కానీ దేవుడి దగ్గర తింటే ఎందుకు అంత బాగుంటుంది. అన్నవరం ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు. దేంట్లో పెడతావు? ఇందులో పెట్టేద్దాం, తర్వాత రాముడు సీత బొమ్మలు ఇక్కడ చాలా క్యూట్గా అనిపించాయి నాకు చూసిన వెంటనే, అందుకే క్యాప్చర్ చేశాను. సో గైస్, దర్శనం అయిపోయింది, భోజనాలు కూడా అయిపోయినాయి. కొంతసేపు అలా తిరిగేసి వెళ్ళిపోవడమే ఇంకా. నేను లాస్ట్ టైం నా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఓన్లీ కృష్ణుడి విగ్రహం ఉండేది. ఇప్పుడు కృష్ణుడి చుట్టూ గోపికలను కూడా పెట్టారు, చూడడానికి చాలా బాగుంది. పంపా నది వాటర్ అంతా ఎండిపోయాయి అనుకుంటా, చూడటానికి చాలా బాగుంది కదా. రూపాయలు ఈశ్వర అభిషేకం ప్రతిరోజు ఉదయం 8 గంటలు, సాయంత్రం 6 గంటల. హలో గాయ్స్, మా దర్శనం అయితే అయిపోయింది, భోజనం కూడా చేసేసాం ఇక్కడే. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం, అంతా అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే, చాలా ఖాళీగా ఉంది. ఫాస్ట్గా వచ్చామని మార్నింగే వచ్చాం కదా, చాలా ఖాళీగా ఉంది. ఫ్రీగా జరిగింది దర్శనం కూడా, భోజనం కూడా చాలా ఫ్రీగా చేసాం. మేము చిన్నప్పుడు ఈ స్కూల్లోనే చదువుకున్నాము. కత్తిపూడి దగ్గర సీతంపేటలో ఉంటుంది రిఫరల్ స్కూల్. ఫస్ట్ హాస్పిటల్ ఉండి దాని బ్యాక్ సైడ్ స్కూల్ ఉంటుంది. అంతే గైస్, అన్నవరం వ్లాగ్ అయితే అయిపోయింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అంటిల్ దెన్, బై గైస్.